వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు వీడియోలో వచ్చేసి పన్నీరు బఠానీ కలిపి అయితే కుర్మా చేసి చూపిద్దామండి. ఇందుకోసం అయితే పన్నీర్ తీసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి అయితే కలిపేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే కలిపేసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగానే బఠానీ కూడా కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చుకుందామండి. నేను ఎండు బఠానీ అయితే ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. అవైతే ఇవి కట్ చేసుకునే ముందే కుక్కర్లో పెట్టి అయితే ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ రానిచ్చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి అయితే వేసి ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కొంచెం బండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పన్నీర్ని ఎక్కువసేపు కాదండి, ఒక 5 మినిట్స్ అలా అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టేసిన తర్వాత అదే బండిలో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఒక యాలుక, కొంచెం జీడిపప్పు, కొంచెం నువ్వులు అయితే వేసి బాగా వేయించుకొని, ఇది వచ్చేసి గ్రేవీ కోసం అండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఒకటి కానీ రెండు కానీ, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 టమాటాలు అయితే అవి కూడా మగ్గించుకుందామండి. అవి కూడా మగ్గిన తర్వాత చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. మర్చిపోయాను, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించుకొని మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని అయితే మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా అయితే మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పేస్ట్ అయిపోతుంది మిక్సీ పట్టుకుంటే. మళ్ళీ ఇంకో బండి తీసుకొని అయితే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కర్రీ కోసం అయితే ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం కరివేపాకు అయితే వేసి వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. మన పన్నీర్ కుర్మా అయితే చూడండి. మనకు పన్నీర్ కుర్మా కనుక నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత అయితే లైక్ చేయటం మర్చిపోకండి. మన వీడియో చూసి మీరు లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు అయితే వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాం కదండి, చూసేసుకుందాం. ఇందాక క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇందాక ఉడికించుకున్న బఠానీ కూడా వేసేసి బాగా కలుపుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి అయితే వాటర్ కూడా వేసేసుకొని మరిగేటప్పుడు ఒకసారి ఉప్పు, కారం అయితే టేస్ట్ చూసుకొని కొంచెం ఏమైనా తగ్గింది అనుకుంటే వేసేసుకోవచ్చు. కూర అయిపోతుంది ఇంకో 5 మినిట్స్లో అనగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని అయితే కుర్మా రెడీ అవుతుందండి.